చాలా ఉన్నది భారత్ హిస్టరీ, చాలా గొప్పది భారత్ హిస్టరీ. చాలా మందికి తెలియని మన స్టోరీ తవ్వి తీస్తా ప్రతి ఒక్క మిస్టరీ. భక్తి బోధన దోనో కా మిక్స్. వెల్కమ్ టు హిస్టారిక్ రివీల్స్. హలో ఎవ్రీవన్. మహాభారతం రాస్తున్న ఆథర్స్ అందరూ కూడా పాస్ట్ని ప్రజెంట్ని బ్యాలెన్స్ చేస్తూ రాస్తూ వెళ్తారు. సరే, ఎందుకు అలా పాస్ట్ని ప్రజెంట్ని బ్యాలెన్స్ చేస్తూ రాస్తూ వెళ్తారంటే, ఇప్పుడు మనం ఫస్ట్ మహాభారత ఎపిసోడ్స్లో ఎలా చెప్పుకున్నాం. సో ఫారెస్ట్లో నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తూ ఉంటే సూతుడు అక్కడికి వస్తే సూతుడిని అందరు మహర్షులు అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇది ఎలా జరిగింది, అది ఎలా జరిగింది, భాగవతం ఏంటి, భారతం ఏంటి, శివుడి లీలలు ఏంటి, ఇవన్నీ అడుగుతుంటారు. సో వాళ్ళు అక్కడ సూతుడు మహర్షులకి ఎలా నరేట్ చేశాడు అంటే, జనమేజయుడి ఆస్థానంలో జనమేజయుడికి మహాభారతం వైశంపాయనుడు చెప్తున్నట్టు నరేట్ చేశాడు. సో అయితే మధ్యలో మరి లాస్ట్ 2 ఎపిసోడ్స్ సర్పయాగం అదెందుకు వెళ్ళింది, మహాభారతం ఆపేసి. సో ఎందుకు అంటే, ఈ సూతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు, అలా ఎందుకు, అలా ఎందుకు, ఇలా ఎందుకు అని డౌట్స్ వస్తుంటాయి. సో ఆ డౌట్స్ని ఆన్సర్ చేయడానికి మాత్రమే మధ్య మధ్యలో టాపిక్స్ అనేవి డైవర్ట్ అవుతూ ఉంటాయి పాస్ట్కి ప్రజెంట్కి. సో అందుకు లాస్ట్ 2 ఎపిసోడ్స్లో విదురుడు పుట్టిన ఆ పాస్ట్ ఆపేసి తర్వాత మళ్ళీ ఈ ప్రజెంట్కి వెళ్ళిపోయింది అన్నమాట. సర్పయాగం జరిగిన తర్వాత ఏమైంది, జనమేజయుడి టైంలో ఏం జరిగింది అని. సో ఇప్పుడు మళ్ళీ జనమేజయుడికి వైశంపాయనుడి స్టోరీ కంటిన్యూ చేస్తున్నాడు, ఏం జరిగింది అని. సో మనం కూడా ఇప్పుడు ఒకసారి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్దాం. అయితే ఏం జరిగింది, ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు ముగ్గురు అన్నదమ్ముల్లో పెరిగారు. ఇతిహాసాలు నేర్చుకున్నారు, అస్త్రాలు ఎలా వాడాలో నేర్చుకున్నారు, అన్నీ నేర్చుకున్నారు. టైం వచ్చింది, హస్తినాపురికి రాజుని డిక్లేర్ చేయాలి. అయితే రాజయ్య అర్హత ఎవరికి ఉంది? విదురుడు దాసిపుత్రుడు, రాజయ్య అర్హత లేదు, ఎలిమినేటెడ్. మిగిలింది ఇద్దరు, ధృతరాష్ట్రుడు, పాండు. ధృతరాష్ట్రుడు జ్యేష్ఠపుత్రుడు, అంటే పెద్దవాడు, ఒక క్వాలిటీ మ్యాచ్ అయిపోయింది. అడిషనల్గా ధృతరాష్ట్రుడికి 1000 ఏనుగుల బలం ఉంది. ఒక మనిషి చెయ్యిని ధృతరాష్ట్రుడు పట్టుకున్నాడు అంటే ఆ చెయ్యి పిండి అయిపోతుంది. ఇది ఎందుకు అనేది మహాభారతం లాస్ట్లో ఒక చిన్న ఎలిమెంట్ కూడా ఉంది, మనం అప్పుడు వెళ్ళినప్పుడు అది కూడా డిస్కస్ చేద్దాం. అయితే ధృతరాష్ట్రుడికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కాకపోతే ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు, అంటే గుడ్డివాడు. సో తను పుట్టుకతోనే అంధుడు అవడం వల్ల రాజు అయ్యే అర్హతని కోల్పోయాడు. సో రాజ్యం ధృతరాష్ట్రుడి చేయి జారి పాండుకి వెళ్ళింది. సో హస్తినాపురికి పాండుని రాజుని చేశారు. సో హస్తినాపుర్ రాజు, పాండు రాజు. జస్ట్ ఇమాజిన్, లోపం అనేది పుట్టుకతో వస్తుంది, మన ప్రమేయం లేకుండా వస్తుంది, అంటే మన ఇంటర్వెన్షన్ లేకుండా వస్తుంది. సో మనకి తెలియకుండా వచ్చిన లోపం వల్ల మనకు రావాల్సింది పక్క వాళ్ళకి వెళ్ళిపోతే మనకి ఎలా ఉంటుంది? అరే, మన లోపం వల్ల మనకు రావాల్సింది రాలేదే అనే బాధ నుండి మన జీవితం ఇంతేలే అనే యాక్సెప్టెన్స్ వరకు మధ్యలో చిన్న ఫీలింగ్ పుడుతుంది చూసారా, దాన్నే జెలసీ అంటారు. ధృతరాష్ట్రుడికి ఈ ఫీలింగ్ వచ్చింది. సో నిజంగా తమ్ముడి మీద అన్నయ్యకి జెలసీ ఉంటుందా? ఇది నిజమేనా? ఎందుకు నిజం కాదు? ఇప్పుడు పాండు రాజు అయితే రేపొద్దున పాండు కొడుకులు వాళ్ళ కొడుకులు హస్తినాపురాన్ని ఏళ్తారు తప్ప ధృతరాష్ట్రుడి పిల్లలు ఎవ్వరూ హస్తినాపురిని ఏలలేరు. సో ఆ ఫీలింగ్ వల్ల ధృతరాష్ట్రుడికి జెలసీ బాగా ఎక్కువైంది. ఇప్పుడు మనందరం బాహుబలి సినిమా చూసాం. బిజ్జల దేవుడికి రాజ్యం రాలేదు. ఎందుకు రాలేదు? బిజ్జల దేవుడు అవిటితనం కారణం వల్ల రాజ్యం రాలేదు, తన తమ్ముడికి వెళ్ళింది. సో ఇట్ హ్యాపెన్స్. మహాభారత్ రిఫరెన్సెస్ చాలా సినిమాల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ధృతరాష్ట్రుడికి జెలసీ పుట్టింది. సో పుట్టిన తర్వాత ఏమైంది? జెలసీ బయటకు వెంటనే చూపించరు కదా, మెల్లిమెల్లిగా కథలో మీకు తెలుస్తూ ఉంటుంది ఏం జరిగిందని. సరే, హస్తినాపురికి ఇప్పుడు పాండు రాజు అయ్యాడు, బాగుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ధృతరాష్ట్రుడికి పెళ్లి చేయాలి. గాంధార అనే రాజ్యం ఉంది, దానికి సుబల అనే రాజు ఉన్నాడు. సుబల అనే రాజుకి గాంధారి అనే కూతురుంది. గాంధారి తపస్సు చేసింది, దానివల్ల శివుడు 100 మంది పిల్లల్ని కనగలవు అనే వరాన్ని గాంధారికి ఇచ్చాడు. ఈ వరం గురించి విన్న భీష్ముడు ధృతరాష్ట్రుడికి అన్ని విధాలుగా సంబంధం బాగుందని చెప్పి ఒక దూతని పంపించి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. సుబలరాజు మొదట ఒక అంధుడికి ఎందుకు మన పుత్రికనివ్వడం అని ఆలోచించిన తర్వాత వాళ్ళ కులం, పేరు, ప్రసిద్ధి అన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని ఆ సంబంధాన్ని ఒప్పుకున్నారు. అయితే తన కాబోయే భర్త అంధుడు అని తెలిసి తన కళ్ళకు కూడా గంతలు కట్టేసుకొని పర్మనెంట్గా ఉంచేసింది గాంధారి. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ చూసారా? ఇక్కడే మహాభారతంలో మీకు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ని పరిచయం చేస్తారు. ఎవరో కాదు, సుబలరాజు కొడుకైనా గాంధారి అన్నయ్య అయినా శకుని. తన తెలివితేటలతో ఒక మనిషిని ఏకంగా పైకైనా ఎక్కించగలడు, లేదా పాతాళానికైనా తొక్కించగలడు. శకుని గురించి చెప్పాలంటే 2 ముక్కలు సరిపోవు, ఒక ఎపిసోడే కవర్ చేద్దాం. సో తన చెల్లిని దింపడానికి శకుని కూడా హస్తినాపురికి వెళ్ళాడు. పెద్దోడు పెళ్ళైంది,
ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, చిన్నవాడికి పెళ్లి చేయాలి. యదువంశానికి చెందిన సూరసేన అని ఒక రాజు ఉన్నాడు. ఈ సూరసేన ఎవరో కాదు, కృష్ణుడి తాతగారు. ఎలా? సూరసేనకి 2 పిల్లలు ఉన్నారు. ఒకళ్ళు వసుదేవుడు, ఇంకొకళ్ళు ప్రిత అనే అమ్మాయి. అయితే ఈ వసుదేవుడు కొడుకే కృష్ణుడు కదా. ఇప్పుడు ఈ సూరసేన అనే రాజుకి ఒక బావ ఉన్నాడు. అతని పేరు కుంతిభోజ. అతనికి పిల్లలు లేరు కాబట్టి వసుదేవుడిని సూరసేన ఉంచుకొని తన కూతురునైన ప్రిత అనే ఆమెని కుంతిభోజకి దత్తత ఇచ్చాడు. కుంతిభోజ కూతురు కాబట్టి ఆవిడ కుంతి అయింది, కృష్ణుడి మేనత్త. అయితే ఈవిడ పెళ్లి కాక ముందర ఒకరోజు దుర్వాస మహర్షి ఈవిడ దగ్గరికి వచ్చారు. దుర్వాస మహర్షి అంటే సాధారణమైన ఆయన కాదు. ఆయన కానీ ఒక్కసారి కోపం వచ్చిందంటే ఎదుటి మనిషి బూడిదైపోతారు అతను ఇచ్చే శాపాలకి, అంత పవర్ఫుల్. అయితే అలాంటి దుర్వాస మహర్షి వచ్చిన తర్వాత కుంతీదేవి బాగా మర్యాదలు చేసింది ఆయనకి. సో ఆ మర్యాదలు ఆయనకి బాగా నచ్చిన తర్వాత కుంతీదేవికి ఒక వరం ఇచ్చారు. కుంతి, నేను నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను, నేను నీకు ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రం కానీ నువ్వు ఇక్కడ ఉన్న ఏ దేవతల్ని తలుచుకొని చెప్తే ఆ దేవతల అనుగ్రహం వల్ల నీకు ఒక సంతానం కలుగుతుంది అని చెప్తారు. మంత్రం చెప్పారు, దుర్వాస మహర్షి వెళ్ళిపోయారు. జనరేషన్ మారింది కదా, కుంతీదేవిలో చిన్న కుతూహలం స్టార్ట్ అయింది. ఈ మంత్రం నిజమా కాదా, అసలు ఇది పనిచేస్తుందా పనిచేయదా, టెస్ట్ చేద్దాం అని చెప్పి సూర్యుడి వైపు చూసి ఆ మంత్రాన్ని చదివింది. అంతే, సూర్యుడు ప్రత్యక్షం అయ్యాడు. సూర్యుడు ఎందుకు నిజంగా ప్రత్యక్షం అయ్యాడు? ఇప్పుడు ఆవిడ మంత్రం చదివిన తర్వాత ఆ మంత్రం యొక్క ఫలితాన్ని ఆ దేవతలు ప్రత్యక్షం ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళకి శాపం వెళ్తుంది కదా. సో ఖచ్చితంగా వాళ్ళు ప్రత్యక్షం అవ్వాల్సిందే. సో సూర్యుడు ప్రత్యక్షం అయ్యాడు, సూర్య కిరణాల్ని పంపించాడు. ఆ కిరణాలు స్ట్రైట్గా వెళ్ళి కుంతీదేవి కడుపు మీద పడ్డాయి. ఎంబ్రియో ఫార్మ్ అయింది. కవచ కుండలాలతో దాన వీర సూర కర్ణుడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ బాబుని ఏం చేయాలో తెలియదు. సూర్యుడిలాగే మెరిసిపోతున్నాడు కర్ణుడు. ఏం చేయాలి? ఒకవేళ పెళ్లి కాకముందరే ఇలా సంతానం కలిగింది అని బంధువులకు తెలిస్తే నా పరువు ఏమవుతుంది, నాకు పెళ్ళి ఎలా అవుతుంది, ఇవన్నీ ఆలోచనలు ఆవిడ మెదడులోకి వచ్చాయి. సడన్గా భయపడిపోయింది. ఆ బాబుని ఏం చేయాలో తెలియక ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది కుంతీదేవి. ఇక్కడ కుంతీదేవి మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆవిడకి 2 విధాల ఫీలింగ్స్ ఉంటాయి. ఫీలింగ్ నెంబర్ 1, సో ఇప్పుడు నా కొడుకు పుట్టిన సంగతి నాకు సూర్యుడికి తప్ప ఎవరికీ తెలియదు. సో ఎవరికి తెలియకుండా నేను కూడా వదిలేసాను నదిలో. సో ప్రాబ్లం లేదు, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇదొక ఫీలింగ్. అరే, నా రక్తం పంచుకొని పుట్టిన కొడుకుని నేను చేతులారా నదిలో వదిలేసానే అని ఒక బాధ కూడా ఉంటుంది. కర్ణుడు ఆవిడ కొడుకు అని చెప్పేసి భారతం చివరి దాకా ఎవ్వరికీ చెప్పలేదు. సీక్రసీ బాగా మెయింటైన్ చేసింది కుంతీదేవి. దానివల్ల ఆవిడకు శాపం కూడా వచ్చిందనుకో. దీనివల్ల ఏం జరిగింది? దీనివల్ల నిత్యం ప్రతిరోజు ఆ బాబు ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తూనే ఉంది కుంతీదేవి. అయితే విధి వాళ్ళిద్దరిని మళ్ళీ ఎలా కలిపిందో కూడా మనకు ముందు తెలుస్తుంది. సో వైభవంగా కుంతీదేవికి పాండురాజుకి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత ఒక రాజుకి 2 భార్యలు ఉన్నా తప్పు లేదు అని చెప్పి భీష్ముడు మద్రరాజ్యం వెళ్ళాడు. మద్రరాజు యొక్క కూతురు పేరు మాద్రి. ప్రపంచంలోనే మాద్రి అంత అందగత్త ఎవ్వరూ లేరు. అయితే ఆ మాద్రిని పాండురాజుకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన తర్వాత ఏదో ఒకటి సాధించాలి అని అనుకున్నాడు పాండురాజు. చాలా రాజ్యాలకు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి సిరి సంపదల్ని పొందుదాము అని అనుకున్నాడు. సో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బై.